నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి వైసీపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతిస్తుండగా వైసీపీ పార్టీలోని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి మల్లికార్జున ఖర్గేను కలవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. వైసీపీ పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి రాధాకృష్ణన్ గారికి మద్దతు తెలిపింది సార్. మరి ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఆ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి గారు ఆ పార్టీ అధిష్టానం ఏ రోజైతే డెసిషన్ తీసుకుందో అదే రోజు కాంగ్రెస్ కీలక నేత అయినటువంటి మల్లికార్జున గారిని కలవడం, తర్వాత మళ్ళీ మాకు మామూలుగా సత్సంబంధాలు ఉన్నాయి, నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే నడుస్తానంటూ ఆయన చెప్పడం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటారు? మేడా రఘునాథ్ రెడ్డి గారి పైన సీరియస్ అవుతారా? అసలు వైసీపీ వ్యూహం ఏంటి, జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి, ఏమంటారు? అదే కదమ్మా, ఇప్పుడు ఏదైనా ఒక పార్టీకి సిద్ధాంతం ఉంటే సిద్ధాంతపరంగా పోరాటాలు ఉంటాయి. ఆ పార్టీకి సిద్ధాంతం ఏముంది? గాలివాటంగా ఇటు పడితే అటు వాళ్తమే తప్ప. మీకు 2011-12 ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఉంది, ఎటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా నేను బీజేపీకి మద్దతు చెప్పడం కానీ కలవడం కానీ ఏమీ జరగదో, మార్క్ మై వర్డ్స్ అన్నాడు అతను. అప్పుడు కొద్ది ఇంగ్లీష్ మాట్లాడతాడు కదా, దాంతో మార్క్ మై వర్డ్స్ అన్నాడు. మరి ఆయన పార్టీ పెట్టిన కాడి నుంచి జరిగినటువంటి అనేక ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులకే కదా అతను మద్దతు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? స్పష్టం, అతని మీద ఉన్నటువంటి కేసులు. ఆ కేసుల భయంతో అతను ఖచ్చితంగా ఇష్టం లేకపోయినా మద్దతు చెప్పాల్సిన పరిస్థితి అతనికి ఉంది. పైకి మాత్రం రకరకాలుగా మాట్లాడతాడు, ఏదో కేంద్రంతో పోరాటం చేస్తానో ఇదేనా మాట్లాడతాడు. కానీ అతను అత్యంత పిరికి వ్యక్తి. నాకు ఈ రోజే తెలిసిన సమాచారం ప్రకారం అనధికారికంగా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడంటే ఆయన. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సమాచారం లేదు, మీడియాలో వార్త లేదు. ఎందుకు ఢిల్లీలో ఉన్నాడు అనేది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే అతను ముందే ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అంటే ఎన్డీఏ గవర్నమెంట్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక రకమైన ఆలోచన. ఒకవేళ భవిష్యత్తులో ఎక్కడైనా సరే ఈ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తన మీదకి రాకుండా, తనని ఇబ్బంది పెట్టకుండా ముందస్తు ఏర్పాట్లు. అందుకనే ఎంపీ గారిని పంపించాడు. మేడా రఘునాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి తెలిసే వెళ్ళి అంతే. ఎంతమంది అంతమంది ఉన్నట్టున్నారు వాళ్ళకి ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు. కొంతమంది మీకు సపోర్ట్ చేస్తాం, కొంతమంది మీకు సపోర్ట్ చేస్తామని అక్కడ మాట్లాడుకుంటాడు, బేరం ఇక్కడ మాట్లాడుకుంటాడు. వ్యాపారవేత్త కదా జగన్మోహన్, చాలా తెలివైన వాడు. అందుకని ఆ వ్యాపారం చేసుకుంటా ఒక డీలీస్ మాట్లాడుకుంటాకి అక్కడ ఢిల్లీలో కూర్చున్నాడు. అందులోని కేసులో పక్క నుంచేమో తరువుకు వస్తున్నాయి. అందులో లిక్కర్ స్కామ్ మరీ స్పీడ్గా ముందుకు వెళ్తుంది. దాంతో ఖచ్చితంగా అందరూ కూడా, ఇప్పుడు నిన్న నారాయణ స్వామి గారు ఏమన్నాడంటే, అంత పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఇది చేశాను అని చెప్పేసి అన్నాడు. ఆ పై వాళ్ళు ఎవరో అంటే సమాధానం చెప్పరు. ఖచ్చితంగా ఒకరు చెప్పకపోయినా వేరే వాళ్ళు ఎక్కడో చెప్తారుగా. ఏదో సమయంలో తను మునిగిపోతున్నప్పుడు, ఇంకా తప్పని పరిస్థితుల్లో నా రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుంది అనుకున్న అప్పుడు ఖచ్చితంగా చెప్తారు, పలానా వాళ్ళు మాకు ఆర్డర్ ఇచ్చారు, చేశాను పై వాళ్ళు అంటే చెప్పేస్తారు. పేరు చెప్పేసినప్పుడు అప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి కాబట్టి అందుకనే ముందస్తుగా అమిత్ షా గారి అపాయింట్మెంట్ గురించి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడట. ఎక్కడ అపాయింట్మెంట్ దొరకట్లేదు. అపాయింట్మెంట్ దొరికినా దొరకకపోయినా అతను పల్లెత్తు మాట అనలేడు. నేను అదే అంటున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులే మన ఆంధ్రప్రదేశ్ శాపాలుగా మారినాయి. 2019-24 మధ్యన అతను ఢిల్లీని ఏమి రిక్వెస్ట్ చేయలేడు, డిమాండ్ చేయలేడు. అతని మీద ఉన్న కేసులు కదా భయం కదా. అలాగే పక్కన ఉన్నటువంటి తెలంగాణలో కూడా అక్రమాస్తులు బోర్డు ఉన్నాయి. అందుకని ఇక్కడ కూడా పక్క రాష్ట్రంతో కనీసం ఎటువంటి విభజన హామీలు సాధించుకోలేడు. అతను ఆంధ్రప్రదేశ్కు శాపం మనకి. ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉండడం ఒక శాపనం మనకి. అటువంటిది ఈ వ్యక్తి ఈరోజు కొన్ని కార్యక్రమాలు ఢిల్లీలో మరి ఏం చక్రం తిప్పుకుంటున్నాడో, ఎవరెవరో కాళ్ళు పట్టుకుంటున్నాడో తెలియదు. కానీ వాళ్ళ మనుషులు మాత్రం ఏమంటారంటే, సోనియా గాంధీని ఎదిరించాడు, ఢిల్లీని ఎదిరించాడు, ఢిల్లీని ఎదుర్కొన్న ధీరుడు, ఈ రకరకాలుగా మాట్లాడతారు. అదే అంటున్నాను, ఒక సిద్ధాంతం ఒక విధానం వాళ్ళకి ఏమీ లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమనుకుంటాడో నన్ను ఎవరు రక్షిస్తారో వాళ్ళ పాదక్రాంతం అవడమే తప్ప వేరేం లేదు. వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వాళ్ళ పాపం జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తారో చేయాల్సిన పరిస్థితి. అందులో తెలివి ఏం చేశాడు, సగం మందినేమో ఎన్డీఏ అభ్యర్థికి, సగం మందినేమో ఇండియా అభ్యర్థికి మద్దతు ఇచ్చేలాగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. నేను ఏమంటానంటే, మనల్ని విమర్శిస్తారండి, ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు చంద్రబాబు గారు, ఢిల్లీ ఎందుకు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు అని. ఎవరు ఢిల్లీ వెళ్ళినా భయపడతాడు. ఎవరు ఢిల్లీ వెళ్ళినా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భయపడతాడు. ఎందుకంటే అక్కడ ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పేసి పైన ఏమన్నా ఒత్తిడి తెస్తున్నారా? అందులో కూటమి ప్రభుత్వం చాలా బలంగా ఉంది, కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్లో కూడాను. చంద్రబాబు గారు అటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఇంకా విషయం చూపుతున్నాడు, బయటకు వచ్చి అరాచకం సృష్టిస్తున్నాడు, అతను ఏదో రకంగా అతని కేసులు ఇచ్చేసి లోపల వేయండి అని అడుగుతున్నారా అని ఒక భయం. ఇప్పుడు ఒక సామెత ఉంటుందమ్మా, కత్తి దేని గురించి నూరినా కోడే భయపడద్దంట, నా గురించి అయినట్టుగా. అలా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి భయం అంటే, ఎవరు ఢిల్లీ వెళ్ళి అతను భయం. పోనీ అతను ధైర్యంగా వెళ్ళాడా?
ఇలా చీకటి మాటల్లో దాక్కుంటా ఎక్కడెక్కడో ఉండవలసిన పరిస్థితి, కనీసం మీడియాకు కూడా బయటికి వార్త రానివ్వకుండా చేసిన పరిస్థితి. నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైనా పని ఉంటేనే ఆయన వస్తాడు, లేదంటే వెంటనే బెంగళూరు పైలాస్ వెళ్ళిపోతారు అంటారు సార్. మరి ఎందుకు ఇంత హుటాహుటిన ఢిల్లీ ఇప్పుడు వెళ్ళడం? అంటే హుటాహుటిని మామూలుగా బెంగళూరు ఎందుకు వెళ్తాడు అంటే భవిష్యత్తులో బెంగళూరు నుంచి కంటెస్ట్ చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి, ఆంధ్ర నుంచి కాకుండా. ఎక్కడికంటే అక్కడ ఎక్కువ ఉంటున్నాడు ఆయన. ఇక్కడ ఇదే పార్ట్ టైంగా వస్తున్నాడో వచ్చి ప్రెస్ మీట్ పెట్టడమో లేదా పరామర్శించడమో ఏదో చేయడం, మళ్ళీ వెళ్ళిపోయి బెంగళూరు ప్యాలెస్లో దాక్కోవడం. అతను వచ్చి మళ్ళీ మాట్లాడతాడు. అది గతంలో ఏం మాట్లాడారమ్మా, చంద్రబాబు గారు ఇక్కడ ఉంటున్నారా, చంద్రబాబు గారు ఇల్లు హైదరాబాద్లో ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఇల్లు హైదరాబాద్లో ఉంది, నేను ఇక్కడ స్థానికంగా పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాను అని మాట్లాడిన వ్యక్తి ఈరోజు ప్యాలెస్లో కూడా ఉంటున్నాడా? లేదు, భయపడుతున్నాడు. నేను అంటుంది ఖచ్చితంగా అతను కేసుల విషయంలో భయపడుతున్నాడు కాబట్టి ఏదో రకంగా తన మీదకి రాకుండా ఈ కేసులు త్వరితగతిన విచారణ చేయకుండా ఏదో బతిమాలుకుంటున్నాడు పైన. ఓకే సార్, కేసుల నుంచి తప్పించుకోవడానికే ఇప్పుడు అటు ఇండియా కూటమికి ఇటు అంటే ఖచ్చితంగాను జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రయాణం. నేను అంటుంది ఒకటి, భారతదేశంలోనే అత్యంత భయంగా ప్రతినిత్యం ఏం జరుగుద్దని భయంతో బతికే రాజకీయ నాయకుడు ఎవరన్నా అంటే జగన్మోహన్ రెడ్డి. మిగతా వాళ్ళ కేసులను ఎదుర్కొంటారు, రాజకీయంగా ఎదుర్కొంటారు, రకరకాలుగా ఎదుర్కొంటారు. లేదనుకో మేము తప్పు చేయలేదు అనుకుంటే న్యాయస్థానంలో ఎదుర్కొంటారు. అతను చేయలేడు, ఎందుకంటే పేకలతో కూలిపోయిన వ్యక్తి. దాదాపు 30 కేసుల కంటే పైన కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఏదో రకంగా బెయిల్ మీద తిరుగుతున్నాడు బయట. ఎప్పుడు బెయిల్ రద్దు అవుద్దో తెలీదు, న్యాయస్థానాలు ఎప్పుడు స్పీడప్ చేస్తాయో తెలీదు. పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి కదా. ఇతను అదృష్టం ఏంటంటే ఇతను కేసు ఎవరిదా స్థాయి వచ్చేటప్పటికి ఆ జడ్జి గారు మారిపోవడమో, బెంచ్ మారిపోవడమో, మళ్ళీ ఫస్ట్ నుంచి హీరింగ్ చేయడమో ఏదో జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజల్లో కూడా ఎలా ఉంది, ఎవరికైనా ఇన్నిసార్లు వాయిదాలు ఇస్తారా? దాదాపు 3,000 పైగా వాయిదాలు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలోనేమో ముఖ్యమంత్రి హోదాలో అబ్బాయి నేను వెళ్తే చాలా ఇబ్బందికర వాతావరణం వస్తుంది, తర్వాత ఆర్థికంగా రకరకాల కారణాలు చెప్పుకుంటే అగ్గొట్టాడు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా అయ్యాడు కదా, ఖాళీగా ఉన్నాడు కదా, ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వలేదు కదా ప్రజలు. అటువంటిప్పుడు ఎందుకు ఎదుర్కోకూడదు? అతని కేసులో ప్రతి వారం వెళ్ళి వాయిదాలకు వెళ్ళాడు అనుకోండి, కడిగి ముచ్చులా బయటకు వస్తాడేమో. అతను తెలుసు నేను కడిగి ముచ్చాను కాదు, మొత్తం దోచేసుకున్నటువంటి రాబోతుందని తెలిసే విషయం. అందుకని ఖచ్చితంగా శిక్ష పడుతుందని భయం ఉంది కాబట్టి అతను ఇప్పుడు కూడా కేసులు వాయిదాలు ఎగ్గొడుతున్నాడు. అదే సందర్భంలో కేంద్రంలోకి వెళ్ళి ఆ నాయకులు కాళ్ళ మీద పడుతున్నాడు. అదే అంటారు, మాట తప్పను మడవ తిప్పను అని మాటలు చెప్తాడు కానీ మరి గతంలో వచ్చిన మాట ప్రకారం అతను మరి ఇండియా కూటమికి చెప్పొచ్చుగా. బలవంతంగా ఎందుకు భయపడతాయి, ఎందుకు ఎన్డీఏ కూటమికి అభ్యర్థికి బాగా చెప్తున్నాను? పైగాను కొంచెం సొంత సామాజిక వర్గం అంట అని చెప్పుకుంటావు కదా. పాప సుదర్శన్ రెడ్డి గారు కూడా సొంత సామాజిక వర్గమే కదా, నీకు ఎందుకు భయపడుతున్నావు? అందుకనే ఆ మనుషులు నలుగురు నిట్టు తన ఎంపీ అభ్యర్థులను విడదీసి ఏదో రకంగా కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా గారు కాళ్ళు పట్టుకునైనా ఈ వాయిదాలు కొంచెం పొడిగించేలాగా, తన కేసుల దగ్గరికి రాకుండా ఉండేలాగా ప్రయత్నాలు చేసుకున్న భాగంలోనే ఈరోజు ఢిల్లీ వెళ్ళి దాక్కున్నాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి ఎంతవరకు అన్నదే మన సమాచారం అధికారికంగా లేకపోయినా కూడా ప్రస్తుతం అయితే ఢిల్లీలో ఉన్న మాత్రం వార్త కరెక్ట్ అయ్యేది. కానీ ఎక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. అంత భయంగా దాక్కుంటున్నాడు హోటల్స్లోని, రూమ్స్లోని అక్కడ దాక్కుని. అమిత్ షా గారు అపాయింట్మెంట్ గురించి విపరీతమైన ప్రయత్నం చేసిన అమిత్ షా గారు కనీసం పట్టించుకోకుండా తనని వదిలేసేయడం అంటే కారణం ఏంటంటే అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి కేసులలో తారస్థాయికి వచ్చేసింది, నేను ఎలాగా జైలుకి వెళ్ళడం తప్పదనే పరిస్థితి అతనికి అర్థమైంది కాబట్టి ఈ విషయం చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.